నరకంలో శిక్షలు. ఈ లోకంలో మనుష్యులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషి మృత్యువు తర్వాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి సూక్ష్మ శరీరం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గలోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాపఫలాలను అనుభవించడానికి నరకలోకాలను చేరుతుంది. మృత్యువు తర్వాత వెంటనే కొత్త దేహం ధరించుట వీలు కాదు. కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. శ్రీమద్ భాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ శిక్షలు, వాటిని అమలు చేసే 28 రకాల వర్ణన ఉన్నది.